ఈ ప్రాజెక్ట్ పేరు నాండో. ఓకే. అండ్ దిస్ ఈస్ అ రియల్ ప్రాజెక్ట్ నేమ్ విచ్ వీ డిడ్. ఓ ఇది నిజంగా జరిగింది. నిజం జరిగిన ప్రాజెక్టు, అన్ని నిజం జరిగినాయి. ప్రాజెక్ట్ నేమ్ కూడా నిజంగా చెప్తున్నా మీకు నేను. ఓకే. ఇండియాలో దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ 2 legs. ఓకే. ఒక లెగ్ ఏమో పూణేలో ఇండియాలో, ఇంకో లెగ్ లండన్లో. బట్ ద టీమ్ ఈజ్ సేమ్ హియర్ అండ్ దేర్. ఫస్ట్ పార్ట్ ఇక్కడ జరిగింది, సెకండ్ పార్ట్ అక్కడ జరిగింది. బికాస్ ఈ గ్రూప్ కంపెనీ అక్కడ ఉంది. మోస్ట్ ఆఫ్ ది క్రైమ్ హ్యాస్ హ్యాపెండ్ అక్కడ జరిగింది అనమాట మొత్తం. ఓకే. అందుకోసం 2 చోట్ల వెళ్ళాం అనమాట. బట్ లెట్స్ టేక్ ఒక స్టెప్ వెనక్కి వెళ్దాం. సో మన కంపెనీ సిఓఓ గారు ఫోన్ చేశారు మాకు. టిపికలీ యూ ఓన్లీ గెట్ ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు సిఎక్స్ఓసే హ్యాండిల్ చేస్తారు. బికాస్ దే హ్యావ్ టు డీల్ విత్ అట్మోస్ట్ కాన్ఫిడెన్షియాలిటీ. సో ఏ డిపార్ట్మెంట్ హెడ్కో అట్లాంటి వాళ్ళని హ్యాండిల్ చేయనిది అని. ఓకే. సో దట్స్ అ ఫస్ట్ రూల్. అండ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ ఈజ్ మెయింటైన్డ్. సీక్రెసీ ఉంటుంది. అండ్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఆల్సో. ఎందుకంటే మీరు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగకపోతే తప్పు మనిషిని మీరు వెండికేట్ చేస్తే ఇట్స్ నాట్ ఫెయిర్. సో దానివల్ల అన్నెసరీ లీగల్ కాంప్లికేషన్ రావచ్చు, ఉట్టి దొంగ పారిపోవచ్చు, మీ ప్రాసెస్లో ఫ్లా మీకు తెరిపోవచ్చు. దానివల్ల మీకు వచ్చే డామినో ఎఫెక్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. సో కాన్ఫిడెన్షియాలిటీ మెయింటెనెన్స్ ఈజ్ గుడ్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్, గుడ్ ఫర్ ప్రిజర్వింగ్ ఎవిడెన్స్, గుడ్ ఫ్రమ్ ది ఎథికల్. అండ్ ఆ వచ్చే ఇన్వెస్టిగేటర్ మీ లైఫ్ ఈజీ చేస్తారు. సో సిఎఫ్ఓ ఫోన్ చేస్తాడు మాకు. అండ్ మీకు జనరల్గా లార్జ్ ఎంటర్ప్రైజెస్లో టిపికల్గా 2-3 ట్రిగర్స్ ఉంటాయి. ఫస్ట్ ట్రిగర్ చాలా కంపెనీస్లో విసిల్ బ్లోవర్ హెల్ప్ లైన్ ఉంటుంది. విసిల్ బ్లోవర్ హెల్ప్ లైన్ అంటారు. ఎనానమస్ 1-800 నెంబర్ కానీ ఇట్స్ మ్యాన్డ్ జనరల్లీ బై ఆ కంపెనీకి సంబంధం లేని వాళ్ళు నడుపుతారు. హెల్ప్ లైన్ థర్డ్ పార్టీ వాళ్ళు కాంట్రాక్ట్ చేసేస్తారు. వాళ్ళకి డైరెక్ట్గా ఆ కంపెనీ ఎథిక్స్ ఆఫీసర్తో కానీ జనరల్ కౌన్సిల్తో కానీ కనెక్షన్ ఉంటుంది. వాళ్ళకి కంపెనీలో ఎవరితో సంబంధం ఉండదు. మీరు మీ పేరు చెప్పకుండా మీరు కంప్లైంట్ వదిలేయచ్చు. అక్కడ అన్ని కంపెనీస్లో ఉంటుందా? అన్ని పెద్ద కంపెనీలో మీకు జనరల్గా ఉంటుంది. విసిల్ బ్లోవర్ హెల్ప్ లైన్ అంటారు. ఓకే. మీకు తెలిసింది ఏమన్నా ఆ కంపెనీ గురించి, ఆ బిజినెస్ ప్రాక్టీస్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే ఆ కంపెనీకి ఫోన్ చేసి మీరు చెప్పచ్చు. వండర్ఫుల్. ఓకే. మీరు ఏమి డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు అనానిమస్గా ట్రాక్ చేసుకోవాలనుకుంటే కూడా మీకు కోడ్ ఇస్తారు వాళ్ళు. మీరేమి చెప్పకపోయినా మీకు కోడ్ ఇస్తారు. కావాలంటే మీరు వెళ్ళి ఆ కేస్ ప్రోగ్రెస్ కూడా చూసుకోవచ్చు. ఆ కంపెనీలో వాడే సిస్టమ్ ప్రాసెస్ని బట్టి మిగతా డీటెయిల్స్ మారచ్చు. ఓకే. దట్ ఈస్ వన్ వే. ఎంప్లాయీస్ని కూడా ఎంకరేజ్ చేస్తారు. మీకేమన్నా తెలిస్తే, కనిపిస్తే, ఏమైనా తప్పు జరుగుతుంటే కనుక ప్లీజ్. చాలా వరకు అయితే ఇప్పుడంటే డెస్క్ మీద ఫోన్స్ లేవు. ఒకప్పుడు డెస్క్ మీద ఫోన్ మీద కూడా రాసి ఉంటుంది, కాల్ ఎథిక్స్ హెల్ప్ లైన్ అని చెప్పి రాస్తారు. అక్కడ స్టిక్కర్ అంటిస్తారు. నైస్. ఓకే. సిఎఫ్ఓ నుంచి ఫోన్ వచ్చింది. సో బట్ వన్ మోర్, లెట్స్ నాట్ డైగ్రెస్. మీరు ఎట్లా రిపోర్ట్ చేస్తారు జనరల్గా ఫ్రాడ్స్ అని? ఇదేమో జనరల్ పబ్లిక్ టిపికల్గా భయపడే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు, బయట వాళ్ళు చేయాలంటే ఈ లైన్ వేసేస్తారు. దిస్ ఈజ్ ఎక్స్టర్నల్. కంపెనీ లోపల కూడా అన్ని కంపెనీలకు లోపల ఇంటర్నల్ ఆడిట్ ఉంటుంది. ఇంటర్నల్ ఆడిట్ డిపార్ట్మెంట్ అనేది డెడికేటెడ్ డిపార్ట్మెంట్. అది 365 days వాళ్ళు ఒక ప్రాసెస్నో, ఒక టెక్నాలజీనో ఎప్పుడు ఆడిట్ జరుగుతూనే ఉంటుంది ఏదో రకంగా. సో ఆడిట్, విజిలెన్స్ ఇలాంతా దాని కింద వస్తారు. సో ఇంటర్నల్ ఆడిట్ అండ్ కంట్రోల్స్ టిపికల్గా పిలుస్తారు. వాళ్ళు అన్ని ప్రాసెస్ని చెక్ చేస్తారు. ప్రాసెస్ కనుక ఆటోమేట్ అయి ఉంటే, ఒక ఈఆర్పి ఉంటే, అది సేల్స్ అవ్వచ్చు, మార్కెటింగ్ కావచ్చు, మెటీరియల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఫైనాన్షియల్స్ కావచ్చు, అన్ని ప్రాసెస్లను చెక్ చేస్తారు. నెంబర్లు కరెక్ట్ ఉన్నాయో. ఎట్లా ఉంటుందంటే ఒక మెటీరియల్ గేట్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి అది అసలు మన గేట్లోకి రావచ్చా, అది ఎవరు ఆర్డర్ ఇచ్చాడు, ఇచ్చినోడు కరెక్ట్గా ఇచ్చాడా, ఆ వెండర్ ఆన్ బోర్డే ఉన్నాడా, ఆ ఇచ్చింది పుచ్చుకుంది వాల్యూ అమౌంట్ 3-way మ్యాచ్ అవుతుందా లేదా, ఎవ్రీ డీటెయిల్ విల్ బి వెరిఫైడ్ దెమ్. సో ఇట్లా చేస్తున్నప్పుడు కొన్నిసార్లు లొసుగులు కూడా భయపడతాయి. అది మనుషులు తెలిసి చేయొచ్చు, తెలియకపోవచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్ ఆడితో కుమ్ముక్కై క్రైమ్ కమిట్ చేయొచ్చు. ఇటువంటి బయటకు వచ్చినప్పుడు ఏంటంటే, బికాజ్ ఇట్స్ ఆడిట్, దే కెన్ ఓన్లీ డూ సో మచ్. వాళ్ళు కంపెనీ బయటికి వెళ్ళి వాడి మీద సీక్రెట్గా నిఘా వేసి ఒక వెండర్ మీద వాడు కిక్ బ్యాక్స్ ఇస్తున్నాడా, మనం ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం, లెండర్ స్ప్రైట్ బ్లాక్ లెవెల్ షిఫ్ట్కి వాడు కారణమా, అవన్నీ ఇంటర్నల్ ఆడిట్లో చేయలేరు. దేర్ లిమిట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద కంపెనీ. వాళ్ళు కూడా ట్రిగ్గర్ చేస్తారు కాల్స్. సో దిస్ ఈస్ ద ఇష్యూ వీ ఫౌండ్. వీ థింక్ దిస్ హ్యాస్ టు బబుల్ అప్ యాజ్ ఏ పొటెన్షియల్ ఇన్వెస్టిగేషన్. థర్డ్, కంప్లైన్స్ వాళ్ళు ఉంటారు. కంప్లైన్స్ ఫంక్షన్ ఈజ్ మోర్ రెగ్యులేటరీ ఫైలింగ్ కోసం వాళ్ళు ఉంటారు అనమాట. గవర్నమెంట్ పెట్టిన విధి విధానాన్ని సాటిస్ఫై చేయడం కోసం వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు. కొద్దిగా ఓవర్లాప్ ఉండొచ్చు వీళ్ళ రోజులు.
వాళ్ళు కూడా రైజ్ చేయొచ్చు. ఈ 3 విధాలుగా జనరల్గా మీకు వస్తాయన్నమాట కంప్లైంట్స్. దిస్ స్పెసిఫిక్ సిచ్యువేషన్ ఇట్ గాట్ ట్రిగర్డ్ బై ఇంటర్నల్ ఆడిట్. ఓకే. ఇంటర్నల్ ఆడిట్ వాళ్ళు చేస్తే వీళ్ళు కట్టే బిల్స్ వర్సెస్ చేసే బిజినెస్కి ప్రపోర్షనేట్ లేదని అడుగు. ఎంత ట్రై చేసినా కానీ ఎవరు ఏం చెప్పట్లేదు. మ్యాచ్ అవుట్లా. అక్కడ నుంచి సిఎఫ్ఓ దగ్గరకు వచ్చింది. సిఎఫ్ఓ మాకు ఫోన్ చేస్తారు. సో అసలు ఇంకొక కామెంట్ వచ్చింది మనకి, ఇలాంటి జరుగుతున్నప్పుడు అంత పెద్ద కంపెనీలు అంత రిసోర్సెస్ ఉండి ఆ సిఎఫ్ఓలు అన్ని శాలరీలు తీసుకుంటూ వాళ్ళు బయటకు ఎందుకు వస్తున్నారు హెల్ప్ కోసం? వాళ్ళు ఎందుకు సాల్వ్ చేసుకోవట్లేదు వీటిని? దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ జిగి. యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇంకో కామెంట్ కూడా వచ్చింది ఈరోజు నిన్న పొద్దున, చైన్ ఆఫ్ కస్టడీ అని. మన గోరీ క్రైమ్లో మర్డర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఈజీ. ఇది కత్తి అనుకో, కత్తి వాడబడింది క్రైమ్ సీన్లో, అక్కడ పడేసి వెళ్ళిపోయాడు, క్రైమ్ అయిపోయింది, నువ్వు వచ్చావు ఫస్ట్ రెస్పాండర్. ఐ డోంట్ నో, లెట్స్ సే మన అంబులెన్స్ వాడు వచ్చాడు ఫస్ట్. అంబులెన్స్ వాడు వచ్చి కత్తిని ముట్టుకుంటే నీ పని అయిపోయింది, కేసు పని, ఫింగర్ ప్రింట్స్ చేంజ్ అయిపోయినాయి. సో ఐ హోప్, లెట్స్ హోప్ అంబులెన్స్ గై డిడ్ నాట్ టచ్. కానిస్టేబుల్ వచ్చాడు, కానిస్టేబుల్ లా ఎన్ఫోర్స్మెంట్, వాడికి తెలుసు ట్రైనింగ్లో, వాడికి చైన్ ఆఫ్ కస్టడీ గట్రా నేర్పించారు. పంచనామా అంటారు. సో పంచనామా అంటే చైన్ ఆఫ్ కస్టడీ. దట్ ఫార్మ్ హ్యాస్ ఆల్ ద డీటెయిల్స్. హీ టేక్స్ ఎ పిక్చర్ ఓకే అండ్ హీ సీస్ ఎ వెపన్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఇస్ యూస్డ్. అది వాడబడింది వాడికి అనిపిస్తే వాళ్ళు ముట్టుకోరు. అండ్ అక్కడ కూడా ఫోరెన్సిక్ అంటారు. ఈవెన్ దో ది వెరైటీ ఆఫ్ ది ఫోరెన్సిక్ ఇస్ ద గోరీ టైప్ అండ్ బ్లడ్ మార్క్స్, డిఎన్ఏ ఎట్ ఆల్, వాళ్ళు పిలుస్తారు, వాళ్ళు వచ్చి ఆ ఎవిడెన్స్ని హ్యాండిల్ చేస్తారు. క్లూస్ టీమ్ అని వస్తుంది నాకు తెలిసి. క్లూస్ టు ప్రాబ్లీ లిల్ హైయర్. ఎవిడెన్స్ హ్యాండ్లింగ్కి వీళ్ళు వస్తారు. అండ్ ఎవిడెన్స్ హ్యాండ్లింగ్ కుడ్ బి ద నైఫ్ ఆర్ కుడ్ బి ద మొబైల్ ఫోన్. ఓకే. అండ్ బోత్ పీపుల్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ టెక్ వల్ల మొబైల్ ఫోన్ మీద ఫింగర్ ప్రింట్స్ పనిచేయవు. మొబైల్ ఫోన్ కాన్ఫిస్కేషన్ ప్రొసీజర్లో ఈ టిపికల్ యూస్ ఫారడేస్ కేజ్ అని చిన్న షీట్తో చేసిన డబ్బా ఉంటుంది మన చిన్న మైక్రోవేవ్ లాగా. ఎగ్జాక్ట్లీ. సో చిన్నప్పుడు కనుక మీరు ఫారడేస్ కేజ్ ఎఫెక్ట్ దేర్ నథింగ్ గోస్ ఇన్, నథింగ్ కమ్స్ అవుట్. సిగ్నల్స్ బయటికి లోపలికి వెళ్ళవు. సో దాంట్లో పెట్టి పెట్టేస్తారు ఫోన్ కానీ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ కానీ. ద స్పెసిఫిక్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఎవిడెన్స్. యూ హ్యావ్ టు హ్యాండిల్ ఎవిడెన్స్ అప్రోప్రియేట్లీ. యూ షుడ్ నాట్ కంటామినేట్ ది ఎవిడెన్స్. దాన్ని నేను కొద్దిగా ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ ఇన్వెస్టిగేషన్లు అన్నీ రాసే ఈ రిపోర్ట్లు మొత్తం ఇంగ్లీష్లో ఉంటాయి. ఎవిడెన్స్ హ్యాండ్లింగ్ స్పెషల్గా దాన్ని కలుషితం చేయకూడదు ఏ విధంగా కూడా. ఎందుకంటే రేపు ఇది ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్తుంది ఈవెన్చువల్గా. కోర్టు నుంచి డైరెక్షన్ అన్నీ వచ్చిన తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్తుంది. వాళ్ళు లెట్స్ సే మన ఫోన్ కానీ కంప్యూటర్ కానీ దాన్ని డైరెక్ట్గా దాన్ని డిసెక్ట్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే దానికి లాజికల్ ఇమేజ్ తయారు చేస్తారు, రెప్లికా తయారు చేస్తారు. ఓకే. ఆ ఫోన్లో ఉన్న డేటాని మక్కి బిట్ టు బిట్ కాపీ చేస్తారు. సో ద ఫోన్ ఈజ్ ఫిజికల్లీ, లాజికల్లీ అన్టచ్డ్. Physically you may touch because you have to put the cable to extract the data. So ఇప్పుడు ఈ కాపీ ఉంది నా దగ్గర, which is exact bit to bit copy. సో వీళ్ళు ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా ఈ కాపీ మీద చేస్తారు. All analysis, everything is done, and if you need 3 copies you make and circulate. And మీరు కాపీ చేసిన వెంటనే ఏం చేస్తామంటే మేము హ్యాష్ వాల్యూ జనరేట్ చేస్తాం. సో ఒరిజినల్ మీద హ్యాష్ వాల్యూ జనరేట్ చేస్తాం, ఇక్కడ కాపీ మీద హ్యాష్ వాల్యూ జనరేట్ చేస్తాం. సో హ్యాష్ వాల్యూ ఈజ్ ఏ ఆల్గోరిథమిక్ వే ఆఫ్ సేయింగ్ 100% ఓకే. సో అది నంబర్స్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉంటుంది. MD5 షా ఉంటుంది, ఇట్లా రకరకాల హ్యాషెస్ ఉంటాయి. దే ఆర్ వన్ వే ఈక్వేషన్స్ అనమాట. అది అక్కడ ఉన్న బిట్స్ అన్ని కౌంట్ చేసి ఒక ఈక్వేషన్ అప్లై చేస్తుంది అనమాట. ఇక్కడ ఉన్న ఈ బిట్స్ అన్ని అప్లై చేసి ఈక్వేషన్ అప్లై, రెండు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితే ద కంటెంట్ ఈజ్ సేమ్. పర్ఫెక్ట్. డిజిటల్ సిగ్నేచర్స్ మ్యాచ్ అయినట్లు లెక్క అనమాట. సో దట్స్ హౌ యూ వ్యాలిడేట్ అండ్ యూ మూవ్ ఆన్. ఇప్పుడు మొత్తం మార్చేసి ఉన్నారు ఫైల్, ఎవిడెన్స్లో తీసుకెళ్ళిపోయారు. ఓకే, నెవర్ మైండ్, విల్ స్టిల్ ప్రోగ్రెస్. మా మాస్టర్ నా చిన్నప్పుడు మంచి టీచర్లు అందరూ ఇలా అని చెప్పేవాళ్ళు సార్. చాప్టర్ ఒకటి రాసేవాళ్ళు, మొత్తం డిస్కషన్ అంతా తీసుకెళ్ళి అన్ని నేర్పించి ఫైనల్ చాప్టర్ అయిపోయిందని చెప్పేవాళ్ళు. ఇవే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో లెట్స్ కంటిన్యూ. ఓకే, సౌండ్ గుడ్. సో ఆయన మా సిఎఫ్ఓ గారు పిలిచి, ఐ హ్యాపెన్ టు బీ ఇన్ ముంబై ఫర్ సమ్ అదర్ కేస్ అండ్ వీ వెంట్ విత్ ద టీమ్. ఇట్లా జరిగింది, మా ఇంటర్నల్ ఆడిట్లో ఇది బ్యాట్కి వచ్చింది. అండ్ ఇంకా 4-5 క్వశ్చన్లు అడిగితే మేము ఈ కంపెనీని కొత్తగా ఎక్వైర్ చేసాము, లండన్ బేస్డ్ కంపెనీ. వాళ్ళు ఈ బిజినెస్ లైన్లో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమొబైల్ డిజైన్లో, ఎయిర్క్రాఫ్ట్ డిజైన్లో దెర్ ఈస్ అ సాఫ్ట్వేర్ విచ్ ఈస్ యూస్డ్ వెరీ పాపులర్లీ ఈవెన్ నౌ. మీరందరూ రఫేల్ పేరునే ఉంటారు. అవును, ఫ్రెంచ్ బట్ జెట్సే కదా, వాళ్ళు చాలా మంచి సాఫ్ట్వేర్ తయారు చేస్తారు. డిజైన్ సాఫ్ట్వేర్ ఈజ్ వరల్డ్ ఫేమస్. లైక్ మన క్యాటియా లాంటివి. ఇట్స్ యాక్చువల్లీ కాల్డ్ క్యాటియా అండ్ ఇట్ ఫాల్స్ అండర్ ది సెగ్మెంట్ కాల్డ్ PLM సాఫ్ట్వేర్, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటారు. టు సింప్లిఫై ఇట్, మీకు ఒక ఎయిర్లైన్లో సీట్ ఉందనుకోండి, ఆ సీటుని
చేయి పెట్టి ఒక డిజైనర్ చేసిన దగ్గర నుంచి దాని మౌల్డింగ్ అయ్యే వరకు, వైరింగ్ ఉండే వరకు, సీట్ మూవ్ అయ్యే లీవర్ తయారయ్యే వరకు, చివరికి అది బయటకు వెళ్ళే వరకు కూడా మొత్తం లైఫ్ సైకిల్ మొత్తం ప్రతి పార్టు అసెంబ్లీ మొత్తం దాంట్లో ఉంటుంది. ఓకే. అండ్ దే కెన్ ట్రాక్ ఇట్. ఆ సీటు ఎయిర్ ఇండియా ఒకలాగా తయారు చేస్తే, ఇండిగో ఒకలాగా తయారు చేస్తారు. ఆ రెండు వేరియేషన్స్ కూడా మొత్తం ట్రాక్ చేసుకుంటారు. సో ఎక్స్పెన్సివ్ స్టఫ్, వెరీ ఎక్స్పెన్సివ్ సాఫ్ట్వేర్. అండ్ ఆబ్వియస్లీ డసో ట్రాక్ సిట్స్ వెరీ వెరీ క్లోజ్లీ. ప్రతి ఒక్క లైసెన్స్ని ఇండివిజువల్గా చాలా క్లోజ్గా మానిటర్ చేస్తారు అన్నమాట. ఓకే. అండ్ ఇట్ నీడ్స్ చాలా గట్టి ప్రాసెసింగ్ పవర్ కావాలి, సిపియు, అండ్ క్యాడ్ క్యామ్ కాబట్టి విజువలైజేషన్కి చాలా గట్టి జీపీయూలు కావాలి. ఈ 2-3 కావాలి గట్టిగా మాట్లాడితే. మీకు ఫాస్ట్గా విజువలైజేషన్ ఉండాలి, రెండరింగ్ అంత ఫాస్ట్ ఉండాలంటే. వెరీ సిమిలర్ టు మన రాజమౌళి గారు కనుక AMD ఫామ్ పెట్టి రెండరింగ్ చేశారు చూడు బాహుబలికి, ఆ టైప్లో గట్టి జీపీయూస్ ఉండాలన్నమాట మీకు. సో బేసికలీ ఈ సాఫ్ట్వేరు, ఈ దాని చుట్టూ ఉన్న సర్వీసెస్ వాళ్ళ బిజినెస్ మోడల్. యూకేలో వీళ్ళకు ఉన్న కంపెనీ. సో ఈ ఆడిట్లో బయటపడిన అన్ని ఇష్యూలన్నీ ఆ కంపెనీకి సంబంధించినవి. సో ప్రాబ్లం యాక్చువల్ కంపెనీది కాదు, అంతా ఒకటే కంపెనీ కదా, కొన్న తర్వాత నీదే అన్నట్టు అది. ఒకసారి పెళ్లి చేసుకున్నారు, తప్పదు, అన్ని ఫ్యామిలీ నీ ఫ్యామిలీలే. సో దే టోల్డ్ అస్ ఆల్ దిస్ డీటెయిల్స్. అండ్ ఇవి అన్నీ కూడా కంపెనీలు కనెక్టెడ్గా ఉన్నాయి. మీకు ఏం డేటా కావాలంటే అన్ని అంతా ఇస్తాం, ఇక్కడే కూర్చొని చేయండి, మీరు డేటా యాక్సెస్ ఇచ్చేస్తా ఉన్నారు. నైట్ అవుట్ చేసి కొట్టాము. యూకే సర్వర్స్ కనెక్ట్ చేసుకున్నాము. ఈ ఎక్స్పెన్సివ్ సాఫ్ట్వేర్లో ఒక లైసెన్సింగ్ మెకానిజం పడుతుంది. దాన్ని ఫ్లెక్స్ LM అంటారు. ఇవన్నీ కూడా పెద్ద బాక్సులు సర్వర్ సైజులో ఉంటాయి. మళ్ళీ దీనికి ఇంకో లైసెన్స్ సర్వర్ ఉంటుంది. ఆ లైసెన్స్ సర్వర్లో ఒక పూల్గా పెట్టుకుంటాం అనమాట. సర్వర్ అయితే వర్క్ చేస్తుందో ఆ సర్వర్ బూట్ అయిన తర్వాత అది అక్కడి నుంచి వెళ్ళి ఒక లైసెన్స్ తెచ్చుకుంటుంది ఆ పూల్లో నుంచి. అప్పుడు చెక్అవుట్ అయిపోద్ది అనమాట. సో నీకు 100 మంది వాడుతున్నా, నీకు 10 లైసెన్స్ ఉంటే 10 మంది ఒకసారి వాడుకోవచ్చు. 10 మెషిన్ల కంటే ఎక్కువ వాట అది అలౌ చేయదు అనమాట. సో అది అఫీషియల్ కాన్ఫిగరేషన్ అది. కానీ హ్యాకర్ ప్రపంచంలో మన చిన్నప్పటి నుంచి కూడా, మన వ్యూవర్స్ కూడా కొంతమంది వాడుంటారు, మన విండోస్ లైసెన్స్ల దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా కీజెన్స్ ఉంటాయి, ఫేక్ జనరేట్ చేస్తాయి. అప్పటికప్పుడు కీజెన్ వాడచ్చు. నువ్వు కీజెన్ వాడి నీ సాఫ్ట్వేర్ వర్షన్ చెప్తే అదొక డమ్మీ కీ జనరేట్ చేస్తుంది. సో దానికి యాంటీడోట్ ఇదనమాట. ఇక్కడ కట్ చేసుకుందాం, మనం కట్ చేసుకొని ఇది మళ్ళీ తీసుకొస్తాను నేను కీజెన్ విషయం. సో కూర్చుని ఆ రాత్రి పని చేసాం. దొరికిన డేటాలో కొద్దిగా మాకు ఏవో లొసుగులు కనిపించినాయి. బట్ మాకు అవసరమైన డేటా, ఆ సైజులు ఇట్స్ టూ మచ్. మాకు వాళ్ళ ల్యాప్టాప్స్ అన్నీ కావాలి, వాళ్ళ సర్వర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడాలి, సాఫ్ట్వేర్ ఎట్లా లైసెన్సింగ్ వాడుతున్నారో ఫిజికల్గా టచ్ చేయాలి, ఇవన్నీ చూడాలి సార్. ఇక్కడ కూర్చుంటే నేను ఐ కెన్ ఓన్లీ డూ దిస్ మచ్. దీనివల్ల ఐ కాంట్ పిన్ పాయింట్ ఎవరు ఇది నిజంగా ఎక్కడి నుంచి మొదలైంది, ఎప్పుడు ఎన్ని రోజుల నుంచి ఉంది, దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత, దీనివల్ల లాస్ జరుగుతుందా మీకు, లేకపోతే ఇంతకీ అసలు కేసు ఏంటి? కేసు ఇప్పుడు నేను చెప్పిన వాటి మీద ఉంది. ఐ కెన్ గెస్, లెట్ మీ గెస్. యా గో అహెడ్. ఇస్ ఇట్ ఈ రఫాల్ సాఫ్ట్వేర్ వాడు మా లైసెన్సులు పైరసీ చేసి వాడుతున్నారు అని ఈ కంపెనీ మీద కేసేసారా? కేసేసే లోపే వీళ్ళు పట్టుకున్నారా? కేసేసే లోపల వీళ్ళకి అర్థమైంది. మేము ఎక్కడి నుంచి బయలుదేరి లండన్ వెళ్ళేసరికి కేసు కాదు నోటీస్ వచ్చింది. అది కూడా టైం మ్యాచ్ అయింది. మీరు 100 లైసెన్స్ వాడారు, మాకు మీరు $500 మిలియన్ కట్టాలి మీరు అని. మరి ఇప్పుడు ఎన్ని డబ్బులు పెట్టుకున్నా $7 మిలియన్ కొడితే నీకు కొలది వేస్ట్ అయిపోద్ది మొత్తం కంపెనీ. మొత్తం నెంబర్లన్నీ రాంగ్ అయిపోతాయి. సో ఏదైతే వీళ్ళు ఎక్వైర్ చేశారు కంపెనీ, వాడు ఎప్పటి నుంచో ఫేక్ లైసెన్స్లు వాడుతున్నాడా అని అది చివరికి అర్థమైంది. ఓకే, నువ్వు క్లైమాక్స్ చెప్ప మాకు ఇప్పుడే. ఓకే లెట్స్ గో బ్యాక్ టు అనాలిసిస్. సో ఇంత డేటా కావాలి. అక్కడ 15-20 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. కొంతమంది టెక్నికల్, కొంతమంది బిజినెస్ సైడ్, ప్రిడామినెంట్లీ బ్రిటిష్ పీపుల్. సో వాళ్ళు ఒప్పుకున్నారు, ఓకే ఇంతకంటే మీరు వీ అండర్స్టాండ్ యువర్ థింగ్. సో దే ఆల్ పుట్ us on the next flight. లిటరలీ నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ రాత్రి నిద్రపోకుండా పొద్దున్న బయలుదేరి బాంబే నుంచి ఫ్లైట్ పెట్టుకుని వెళ్ళిపోయాము అంత లండన్ లూటన్ ఎయిర్పోర్ట్ కాంప్లెక్స్లోనే వీళ్ళది ఉంటుంది ఆఫీసు. లిటరలీ 1 minute 2 minute వాక్ ఫ్రమ్ లూటన్ ఎయిర్పోర్ట్. సో వీ ల్యాండెడ్ దేర్ అండ్ అండర్స్టూడ్ దేర్ ఆఫీస్ అండ్ దేర్ బిజినెస్. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి. మేము జనరల్గా ఏం చేస్తామంటే ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పుడు ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్కి వచ్చాము, అసలు విషయం చెప్పరు, ఇంటర్నల్ ఆడిట్కి వచ్చాం, ఆడిట్ అవ్వడం, అలానే వెళ్తాం. బికాస్ 2-3 నెగిటివ్స్ అవుతాయి మీరు ఇన్వెస్టిగేటర్ కానీ. ఫస్ట్ వాడు అసలు మొత్తం వదిలేసి పారిపోతాయి, దేశం వదిలే పారితే దెన్ ఐమ్ డన్.
ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్, వాళ్ళ అధికారం లేదు వాళ్ళ మీద చెలాయించడం. తాడు కట్టేసి పట్టుకోవడానికి లేదు. వాళ్ళు అప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్, పోలీస్ రిపోర్ట్ ఇచ్చుకోవాలి, వాడు దొరికేది. సో వీ ప్లే వెరీ సాఫ్ట్ అండ్ నైస్ అండ్ వీ జనరలీ డోంట్ యూస్ హార్ష్ టెర్మినాలజీ బికాస్ వీఆర్ నాట్ లీగల్లీ ఎంపవర్డ్. మాకు ఎటువంటి పవర్ లేదు ఒక మనిషిని ఇంప్రిజన్ చేయడానికి కానీ తిట్టడానికి కానీ. మాకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్, ఆ అనాలిసిస్ మీద క్వశ్చన్లు మాత్రమే మనం మాట్లాడుకున్నట్టు మాట్లాడతాం రూమ్లో కూర్చున్నంత. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నిజం ఒక్కటే, నిజము మనం దాని కోరిలేషన్ చేస్తాం. అది ఎట్లా ఒక్కొక్క డాట్ జాయిన్ చేసుకుంటూ వచ్చి వాడితోనే చెప్పించగలుగుతాం అనేది మన ప్రాసెస్ ఉంటుంది. సో ఇట్స్ ఓన్లీ ద పవర్ ఆఫ్ ట్రూత్ అండ్ నాలెడ్జ్, ఓన్లీ 2 things ఆర్ ఆన్ యువర్ సైడ్. సో అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత బిజినెస్ మోడ్లో అర్థమైంది. వాళ్ళు ఏం చేస్తారంటే అదర్ దెన్ ప్రొవైడింగ్ ఫుల్ సర్వీసెస్, మీ కుర్చీ కూడా మేమే డిజైన్ చేసి ఇస్తాం, ఇవన్నీ అవి ఒక సెట్ ఆఫ్ సర్వీసెస్. ఓకే, డిజైన్, ప్రాపర్ డిజైన్. అప్పుడు మీకు సర్వర్తో సంబంధం లేదు. మీకు ఏమి ఎక్విప్మెంట్ కావాలో దాన్ని డిజైన్లు చేసిస్తాం. మీకు కావాల్సిన మోడిఫికేషన్ చెప్పండి, మీకు సీట్ డిజైన్ ఇచ్చేస్తాం. కంప్యూటర్ నాది, మ్యాన్ పవర్ నాది, అదొక సర్వీస్. ఇంకోటి యూకేలో ఉన్న కంపెనీస్ చాలామందికి వాళ్ళు డైరెక్ట్గా కాటియా సాఫ్ట్వేర్ కొనలేరు, అంత ఎక్స్పెన్సివ్ అనమాట అది. కాటియా సాఫ్ట్వేర్ క్యాటియా ఇది ఒక వర్షన్ ఏమో, PLM వర్షన్. PLM, but this is the most popular one. It's used in automobile industry quite a bit and aerospace industry quite a bit. PLM is quite popular అనమాట. సో రెండో బిజినెస్ లైన్ ఏంటంటే సర్వర్లు ప్రీలోడ్ చేసి మీకు కాటియా ఇచ్చేస్తాం మేము, నెలకి ఇంత ఇచ్చేసి. ఇది ఇచ్చేస్తాం వర్చువల్ సర్వర్లో పెట్టి. వర్చువల్ లేవు అప్పటికి, క్లౌడ్ పాపులర్ కాదు బాబు. క్లౌడ్లో అయినా ఎందుకు చేయలేమంటే జిగ్గి, యువర్ రెండరింగ్ హ్యాస్ టు హ్యాపెన్ లోకల్లీ. విజువల్లీ చాలా పవర్ఫుల్ అది. లేకపోతే ఇమేజ్ అక్కడ రెండర్ 10 నిమిషాలకు వస్తుంది నీకు. కాదు మరి అట్లా వాడు బాక్స్లో పెట్టి లైసెన్సెస్ ఇచ్చేస్తున్నాడంటే అక్కడ తెలిసిపోయిందిగా ఎవరు ఒప్పుకున్నారు, ఎవరు ఇస్తున్నారు. అసలు బాక్స్లో పెడితే ఎట్లా నడుస్తుంది జిగ్గి? మన ఫ్లెక్స్ LM లైసెన్స్. సో లైసెన్స్ పూలు సర్వరు ఇక్కడ ఉండాలి, అక్కడి నుంచి ఇక్కడ సిగ్నల్ ఎట్లా పంపిస్తుంది? బాక్సులు పెట్టచ్చు సాఫ్ట్వేర్, నో ప్రాబ్లం. బట్ ప్రతిసారి కాటియా దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని నువ్వు బాక్స్ లైసెన్స్ పెట్టి బాక్స్ అమ్మాలి, అండ్ ప్రతి బాక్స్ లైసెన్స్ తీసుకోవాలి. సో ఏం చేశారు వీళ్ళు? కీజన్ వాడారు. ఓకే, కీజన్ వాడి బాక్స్లో పెట్టుకోండి లైసెన్స్. మన ఫ్లెక్స్ LM సర్వర్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్స్ట్రా ఇల్లీగల్ లైసెన్సెస్ పెట్టేశారు. మనకు 10 లైసెన్స్ ఉన్నాయి, దాంట్లో ఇంకో 20 యాడ్ చేస్తారు. అలా చేయొచ్చా? ఈజీ అది? ఈజీ కష్టం, బట్ ఇట్ ఈస్ నాట్ రాకెట్ సైన్స్. లెట్ మీ పుట్ ఇట్ దట్ వే. యాక్చువల్ రాకెట్ చేసే కంపెనీ కదా పెద్ద రాకెట్ సైన్స్. సో వాళ్ళు చేశారు. ఓకే, చేసి మళ్ళా తెలివి ఎట్లా ఉపయోగించారు? ఈ దొంగ బాక్స్లో సర్వర్ వేసి దాంట్లో లైసెన్స్ వేసి ఇచ్చారు. బట్ అది లైసెన్స్ కోసం మళ్ళీ ఒక VPN వాడి ఈ సర్వర్, దొంగ సర్వర్లోకి రావాలి వాళ్ళు చెక్ చేసుకోవడానికి. లేదనుకో వాడు ఎన్ని రోజులు వాడుకున్నా వాడికి తెలియదు, ఎందుకంటే ఆల్రెడీ లోకల్ లైసెన్స్ అయితే కనుక వాడు ఇష్టం వచ్చిన రోజులు వాడుకోవచ్చు. సో వాడు లైసెన్స్లన్నీ ఫ్లెక్స్ LM సర్వర్ ఆఫీస్లోనే ఉంచారు. ఇంటర్నెట్ ద్వారా వచ్చి అది చెక్ చేసుకుంటుంది. సో వీ ఫౌండ్ ఎ సర్వర్ అండ్ లాస్ట్ ఇది ఇక్కడ ఎందుకు ఉంది మరి బాక్స్లో హైర్కి ఇస్తే మీరు దీనికి VPN ఎందుకు పెట్టారు మీరు? సో ఇదంతా క్రాక్ చేయడం కోసం ముందు ఒక 17 మంది ల్యాప్టాప్లు తీసుకున్నాం, వాళ్ళ ఈమెయిల్స్ అన్ని చదివాం. ఎవరు స్టార్ట్ చేశారు, ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది, ఎవడు అప్రూవ్ చేశాడు, ఎవడు కీజన్ తీసుకొచ్చాడు. సో కీజన్ కూడా దొరికింది మాకు, ఒక ల్యాప్టాప్లో కీజన్ దొరికింది. ఓకే, ఇదంతా కంపెనీ అఫీషియల్గా చేస్తాడా లేకపోతే ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యింది ఇంత లెవెల్ చేస్తున్నారంటే అఫీషియల్గా చేస్తుంటారు? అబ్సల్యూట్లీ. ఓకే, సో చివరికి ఆ 17 ల్యాప్టాప్లో వచ్చిన 14 టెరాబైట్స్ ఈమెయిల్స్, ఆ రోగ్ సాఫ్ట్వేరు, ఏ VPN అండ్ ద హోల్ 120 pages రిపోర్ట్ ఆఫ్ దీంట్లో 100 టెరాబైట్స్ వాల్యూమ్ ఉంటే జిగ్నేష్, ఆ ఈమెయిల్ చదివి అనాలిసిస్ చేయడానికి కూడా అండ్ వాళ్ళ భాష అర్థం చేసుకోవడానికి ఈమెయిల్ రాసేవాడు. ఇప్పుడు అంతా కుమ్ముకే ఉన్నారు మన 17-20 మంది వీళ్ళు బ్రిటిషర్స్. దే డోంట్ రైట్ ఐఎమ్ యూసింగ్ ఏ కీజన్ సార్ ప్లీజ్ అప్రూవ్ ఆ ఈమెయిల్ అని రాయరు. సో నువ్వు సెర్చ్ చేసేప్పుడు చాలా స్మార్ట్గా కీవర్డ్స్ డిఫైన్ చేయాలి. ఐఎమ్ యూజింగ్ ఏ బార్బిక్యూ మెషిన్ అంటాడేమో. సో వాళ్ళ కోడ్ వర్డ్స్ వాడుకుంటచ్చు. నువ్వు కొన్ని ఈమెయిల్ శాంపుల్గా చదివి డిరైవ్ చేసి వాటి పెట్టి సెర్చ్ చేయాలి. లాట్ ఆఫ్ లాజికల్ రీజనింగ్ హియర్. సో ముందు ఇండెక్స్ చేయాలి, పెద్ద సెర్చ్ ఇంజిన్ పెట్టి పవర్ఫుల్ సర్వర్ పెట్టుకున్నావు, తర్వాత ఆ కీవర్డ్స్ అన్ని ముందే ఇవ్వాలి. సో అన్నీ పెట్టి సెర్చ్ చేసి మళ్ళీ ఈ కీవర్డ్స్కి వచ్చిన థౌజండ్స్ ఆఫ్ ఈమెయిల్స్ హిట్ అవుతాయి కీవర్డ్స్కి, వాటిని చదువుకుంటూ వెళ్ళాలి. రెలవెంట్ వాటిని ట్యాగ్ చేయాలి, సీక్వెన్స్ చేయాలి,
వాటినన్నింటిని బట్టి ఓహో ఇలా చేసావా నాయన నువ్వు, ఈ రోజు సీఈతో మీటింగ్లో ఉన్నప్పుడు మీరు ఈ రెండు డిస్కస్ చేశారు, ఆ రోజు ఆయన నిన్ను చేయొద్దన్నా నువ్వు చేసావు, ఆయనకు తెలుసు కానీ ఆయన వద్దు జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు నీకు అని మొత్తం రిపోర్ట్ చేసి చివరికి వీ యాక్చువల్లీ ఇన్వాల్వ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆన్ ద ఫైనల్ డే. మాదంతా కొలిక్కి వచ్చిన తర్వాత వీ గాట్ దెమ్ అరెస్టెడ్. అంత 17 మందిని ఆల్ ఆఫ్ దెమ్ వర్ రిమూవ్. ఆల్మోస్ట్ ఎంటర్ కంపెనీ ఎంటైర్ కంపెనీ గాట్ రిమూవ్ బికాస్ ఇట్స్ ఎ లయబిలిటీ. బికాస్ ఇది ఇండివిజువల్స్ చేశారు, కంపెనీకి ఇది ఏం ప్రాబ్లం లేదు జిగి. సో ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ దగ్గర వద్దప్పుడు. సో ఏదన్నా సో కంపెనీ బతకాలి, జనాలు వెళ్ళిపోవచ్చు రావచ్చు, వీళ్ళు ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకుని కుమ్ముక్కయ్యారు. నైస్. సో అండ్ దే ఆర్ నైసర్ పీపుల్ ఆల్సో హూ ఫ్రెష్లీ జాయిన్ 3 months బ్యాక్ 6 months బ్యాక్. వాళ్ళు ఎవరికి ఏం తెలియదు దీని గురించి. యాక్చువల్గా ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ అండి. నేను 1 week బ్యాక్ ఒక పెద్ద కంపెనీతో మేము కాంట్రాక్ట్ రెన్యూవల్కి వెళ్తున్నాం మా కంపెనీలో. వెళ్తున్నప్పుడు ఈసారి కొత్త కాంట్రాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు మీ దగ్గర ఇన్సూరెన్స్ ఉండాలి అని ఒక ఇన్సూరెన్స్ చూపించారు. ఏంటంటే ఫిడిలిటీ ఇన్సూరెన్స్ అంట. ఓకే, ఏంటి కాన్సెప్ట్ అంటే మన కంపెనీలో మనంతా వాడే చేసాం, ఎవడో వాడు ఉంటాడు, వాడు ఏదో ఫ్రాడ్ చేస్తాడు లేదా ఏదో స్కామ్ చేస్తాడు, తెలుసో తెలియక వాట్ ఎవర్ ఇట్ ఇస్. వాడు చేసిన స్కామ్కి మన వెండర్ మన కస్టమర్కి లైబుల్ అయితే రేపు పొద్దున్న నేను వాడికి పే చేయాల్సి వస్తే కంపెనీ డబ్బులు కాకుండా ఇన్సూరెన్స్ వాడు వచ్చి వాడు డబ్బులు కడతాడు. సో యాక్చువల్లీ అలాంటి ట్రిగర్ ఉంటుందేమో. సో ఇందుకే ఫైన్ కట్టారు డసాల్కి లేకపోతే సెటిల్మెంట్ జరిగింది చివరికి. ఐ డోంట్ నో వాట్స్ ఎగ్జాక్ట్లీ ద అమౌంట్. బట్ ఇందాక నువ్వు స్టార్ట్ చేసినప్పుడు నాకు బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్, మీరు తొందరగా వెళ్తారు. సో అందుకోసం ఐ పాజ్ హియర్ అండ్ గో బ్యాక్ టు ద స్ట్రక్చర్. ఓకే, మనం ట్రిగ్గర్ గురించి మాట్లాడాం స్టార్టింగ్. ట్రిగ్గర్ తర్వాత ఏం చేస్తామంటే స్టెప్ తీసుకుని మనం ఐడెంటిఫై. ఐడెంటిఫికేషన్ ఎక్స్ప్లిసిట్ స్టెప్ ఉంటుంది మనకి. హూ ఆర్ ది పార్టీస్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు మనకి ఆయన ఇచ్చిన క్లూస్ని బట్టి ఎవరు పార్టీస్ పొటెన్షియల్గా ఇన్వాల్వ్డ్, అప్పుడు ఏం చేస్తామంటే ఐడెంటిఫికేషన్ స్టెప్లో మనం జనరల్గా అవర్ పర్వ్యూ ఇస్ లార్జ్, యూ డోంట్ మిస్ ఎనీబడి. ఐడెంటిఫికేషన్ స్టేజ్లో ఫిల్టర్ చేయడానికి ట్రై చేయమన్నమాట, మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తాం. దట్స్ ఫస్ట్ ఫేజ్. యూనో పీపుల్, డివైసెస్, ప్రాసెస్, 3. సో ఫ్రమ్ ఎ లేమన్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఫస్ట్ లెవెల్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఎప్పుడు వీడు కాదేమో అనుకోకుండా వీడు అవునేమో అనుకో అందరినీ ఇంక్లూడ్ చేసుకోవాలి మనం, అంతేనా? అంటిల్ ప్రూవెన్ ఎవ్రీబడి ఈస్ గిల్టీ అట్ ఐడెంటిఫికేషన్. అది లెవెల్ 1. అది లెవెల్ 1. పర్ఫెక్ట్. లేదంటే అక్కడే ఫిల్టర్ చేస్తే యువర్ నాలెడ్జ్ ఈజ్ వెరీ లో, అప్పుడు ఫిల్టర్ చేయకూడదు మనం. ఫిల్టర్ చేయడానికి నా బేసిస్ ఏం లేదు అక్కడ. ఆయన ఇచ్చిన 4 బుల్లెట్ పాయింట్లు పెట్టి ఫిల్టర్ చేయకూడదు. నైస్. నెక్స్ట్. సో దెన్ ఆఫ్టర్వర్డ్స్ దెన్ ఐ డూ రికానిసెన్స్. ఓకే, ఇంకొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లాగుతా, ఈ ప్రాసెస్కి వీడికి సంబంధం ఉందా లేదా, ఈ డేటా పాయింట్స్కి వీడికి సంబంధం ఉందా లేదా, ఫిల్టరింగ్ స్టెప్ మీద. సో దట్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫిల్టరింగ్ విచ్ ఇస్ నాట్ వెరీ హార్డ్ బట్ యూ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, దెన్ యూ డూ కలెక్షన్ ఆఫ్ డేటా, ఎవిడెన్సెస్, ఎనీథింగ్. సో వాడి ల్యాప్టాప్ దగ్గర నుంచి, మొబైల్ ఫోన్ దగ్గర నుంచి, ఇక్కడ ఎస్ఏపీ సర్వర్ ఉంటే 10,000 ఇన్వాయిస్లు ఉన్నాయనుకో, 10,000 ఇన్వాయిస్లు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ERP నుంచి 6 రోజులు పడుతుంది బ్యాక్ ఎండ్ నుంచి. సో వీ డోంట్ జనరల్లీ యాక్సెప్ట్ రిపోర్ట్స్. నేను రిపోర్ట్ తీసిస్తాను సార్ ఎస్ఏపీ ఫ్రంట్ ఎండ్ నుంచి, సారీ థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ ఎండ్ డీబీ నుంచి నా ముందు కుదిరితే, నాకు యాక్సెస్ లేకపోతే నా ముందు జనరేట్ చేయండి, లేకపోతే రిపోర్ట్ మాయ చేయొచ్చు. సో యూ హ్యావ్ టు ఆ పాసిబిలిటీస్ అన్ని ఎప్పుడు జీరో చేసుకుంటే వెళ్ళాలి. దిస్ ఈజ్ వేర్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఆడిట్ కమ్స్. నీకు ముందు డైలాగ్ చెప్పా, నాకు ఎవిడెన్స్ వచ్చే వరకు ఎవ్రీబడి, ఎవ్రీ ప్రాసెస్, ఎవ్రీ పర్సన్ ఈజ్ ప్రోన్ టు కాంప్రమైజ్. సో మళ్ళీ అది తెలిసి కూడా నేను మళ్ళీ అదే తప్పు చేయకూడదు కదా. సో నేను అక్కడ నుంచుంటే వాడు నా ముందు డీబీలోకి లాగిన్ అయితే నువ్వు ఏ యూజర్ నేమ్ పెట్టి లాగిన్ అయ్యావు. సో ఏదైనా దగ్గర మనమే చూడాలి. ఐ వాంట్ ఎవ్రీథింగ్. ఆడిట్ ట్రైల్ ఇట్లా క్రియేట్ చేస్తాం అనమాట. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ జిగి. దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు కండక్ట్ అ ఇన్వెస్టిగేషన్. సో ఇన్వెస్టిగేషన్ అంతా మంచిగా అయిపోయింది. అండ్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ ఆల్వేస్ ప్రోన్ టు బి లిటిగేటివ్ ఇన్ ద ఎండ్. నువ్వు ఫైర్ చేసిన ఎంప్లాయీ కావచ్చు, వెండర్ కావచ్చు, నేను వెళ్ళి సూ చేయొచ్చు, నన్ను తప్పుగా అక్యూజ్ చేశారు వీళ్ళని. దిస్ ఇస్ వాట్ విల్ సేవ్ యూ. ఈ ట్రైల్ ఆఫ్ ఈ ఆడిట్ ట్రైల్ ఇదంతా కూడా చైన్ ఆఫ్ కస్టడీ. నువ్వు డేటా ఎలా జనరేట్ చేసావు, ఎవడు చేశాడు, ఏ కమాండ్ పెట్టాడు, ఏ యూజర్ నేమ్ పెట్టి లాగిన్ చేశాడు, అది వచ్చిన రిపోర్ట్కి నువ్వు జనరేట్ చేసిన డేటాకి హ్యాష్ వాల్యూ ఉందా లేదా. సో ఇవన్నీ కూడా వీ ప్రిజర్వ్ ఇట్ యాజ్ ఇఫ్ వీఆర్ గెటింగ్ sued tomorrow. Every step is preserved. This is why a CFO running a audit function or a chief internal auditor can never be investigator. The methods means and the mindset and the detail thing.
ఆ డీటెయిల్ ఓరియంటేషన్ మైండ్ సెట్ డిఫరెంట్ ఇది. Yeah. If they do their day job of finding the issues in process or something else, they have done their job well. My belief is investigation is a separate function, has a different niche. దానికి కావాల్సిన ఆ ఫినెస్ కానీ ఆ టూల్స్ కానీ ఎవిడెన్స్ హ్యాండ్లింగ్ కానీ అని వేరు. నువ్వు అవన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెడితే నీ కంపెనీ బ్యాలెన్స్ షీటే తయారవ్వదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే నువ్వు సైన్ ఎప్పుడు చేస్తావు, ఎంసీఏకి ఎప్పుడు సబ్మిట్ చేస్తావు మన ముందుకెళ్దు. So audit is not investigation, and investigation should not be done everything you feel doubtful about. Then you can't run business. It should be used as an instrument in extreme situations. అప్పుడు మాత్రమే వాడాలి, లేదా జీవితాంతం ఇన్వెస్టిగేషన్ చూస్తూ ఉంటావు, పని ముందుకెళ్దు. నీ దృష్టిలో అందరూ దొంగల్లానే కనపడతా ఉంటారు. అండ్ దిస్ ఈజ్ వై ఇన్వెస్టిగేటర్స్ ఆర్ ఆల్వేస్ విల్ బి సపరేట్ బ్రీడ్. అండ్ బై ద వే లెట్స్ గో బ్యాక్ టు ద ప్రాసెస్. కలెక్షన్ చెప్పుకున్నాం, అవును. తర్వాత ప్రాసెసింగ్. సో కలెక్షన్లో ఇందాక ఎగ్జాంపుల్ ఇస్తే మొబైల్ ఫోన్ ఉంది, దాని డేటా ఫార్మాట్ వేరు ఉంటుంది, ఓఎస్ వేరు ఉంటుంది, ఈఆర్పీ సిస్టమ్ ఉంది, అది స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది, నీ ఈమెయిల్ వేరు ఉంటుంది. వీటిలన్నింటినీ ఒక ఫార్మాట్లో తీసుకురావాలి నేను ముందు, సర్చబుల్ ఫార్మాట్లో. సో కలెక్షన్ తర్వాత ప్రాసెసింగ్లో ఈ పని అంతా జరుగుద్ది, అంతా లోడ్ చేయబడతాయి అన్నీ. సో నువ్వు కీబోర్డ్స్ పెట్టినప్పుడు ఈ కీబోర్డ్స్ వెళ్ళి ప్రతి ఒక్క దాన్ని హిట్ చేయాలి. అది ఇన్వాయిస్లు కావచ్చు, ఈమెయిల్ కావచ్చు, అన్ని సిస్టమ్స్ డేటా ఒక దగ్గర తీసుకొచ్చి దాన్ని ప్రాసెస్ చేస్తాం అనమాట. ఎందుకంటే బొమ్మలు ఉంటాయి, లాంగ్వేజెస్ ఉంటాయి, క్రాస్ కంట్రీ, క్రాస్ జియోగ్రఫీస్, అలా భాషలు కూడా మనం కో-క్రియేట్ చేయాలి. దెన్ ఇట్ గోస్ టు రివ్యూ. సో ఇప్పుడు మనం కీవర్డ్స్ పెట్టి ప్రాసెసింగ్ తర్వాత హిట్స్ వస్తాయి, నీకు లక్షల కోట్ల కూడా వస్తాయి కొన్నిసార్లు వస్తాయి. ఓకే. సో అవన్నీ క్యూ చేసి ఒక రివ్యూ సిస్టమ్ ఉంటుంది. ఇది మాన్యువల్ ఇస్తారు, మాన్యువల్లీ 1 by 1 చూడాల్సిందే. సో బట్ దర్ ప్రీ ట్యాగ్డ్ విత్ ప్రాబబిలిటీ. 10 కీవర్డ్లు ఒక సీక్వెన్స్లో హిట్ అయ్యి అనుకోండి, అది 90% వస్తుంది, స్కోరింగ్ వచ్చేస్తుంది, అది చేసుకుంటూ వెళ్తావు. ఇఫ్ యూ having a good day and you hit most of those keywords in that investigation, then you are done. రోజులో క్లోజ్. మిగతా అప్పుడు ఆ ఈమెయిల్స్ కూడా మిగతా ఫాస్ట్గా అయిపోతాయి మీకు. రోజులో ఏ ఇన్వెస్టిగేషన్ క్లోజ్ కాలేదు, ఈమెయిల్ రివ్యూ కూడా అసలే క్లోజ్ కాలేదు. అండ్ ఇది స్మాల్ ఇన్వెస్టిగేషన్లో అయితే 3-4 ఉంటారు రివ్యూ చేసేవాళ్ళు, ఈమెయిల్ రివ్యూ చేసడానికి 2-3 అవసరం అవుతారు మీకు. మీరు లార్జెస్ట్ ఇన్వెస్టిగేషన్లో ఎంతమంది టీం వాడు ఉంటారు ఇట్లాంటి రివ్యూస్ కోసం? 100 మంది, 120 మంది. ఇది మన హైదరాబాద్ స్కామ్లోనా? లేదు, ఇది హైదరాబాద్ స్కామ్ కాదు, ఇది ఒక యాంటీ బ్రైబరీ రిలేటెడ్ వన్. యుఎస్ యాంటీ బ్రైబరీ నోటీస్ వచ్చింది, అమెరికన్ కంపెనీ ఆపరేటింగ్ ఇన్ ఇండియా. సో దే హ్యావ్ టు క్లియర్ దేర్ నేమ్ ఫ్రమ్ ఇట్. సో మొత్తం చూడాల్సింది అప్పుడు, బికాస్ దే విల్ ఆస్క్ యూ వాట్ డిడ్ యూ డూ విత్ యువర్ కీవర్డ్స్ హిట్, ఎన్ని ఈమెయిల్స్ వచ్చినాయి, ఎన్ని ప్రాసెస్ చేశారు, ఎన్ని చదివారు, ఎన్ని ఎందుకు రిజెక్ట్ చేశారు, ప్రతి ఒక్క క్వశ్చన్ అడుగుతారు వాళ్ళు వచ్చి. ఈ 100 మంది ఎన్ని రోజులు చేస్తుంటారు వాళ్ళ అనాలిసిస్? 3 నెలలు. 100 మందితో 3 నెలలు, అంత వాల్యూమ్ ఉంది డేటా. సో ఇలాంటి క్రైమ్ జరిగితే ఇన్వెస్టిగేషన్కి ఖర్చే ఇట్ విల్ బి ఇన్ $multi-million. Absolutely. So I can tell you that investigation lasted, I think, 18 months. 18 months. So until the authority which enforces DOJ in US is happy and says this is good now, we've seen everything, you keep లేదు ఇంకా 10 మందిని యాడ్ చేయి, ఈ 10 ప్రాసెస్లు యాడ్ చేయి, ఈ వెండర్ని చెక్ చేయి, చేస్తానే ఉండాలి నువ్వు. లేదా నీ వల్ల కాదా బ్యాంక్రప్సీ డిక్లేర్ చేసిపో. వెరీ బ్యాడ్. మన ఇండియాలో ఇలా అవేమో. ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్, ఆ రిగరు, ఎన్ఫోర్స్మెంటు, అవన్నీ అక్కడ వేరు. ఆ సైజ్ ఆఫ్ బిజినెస్ వేరు, బిజినెస్ ప్రాక్టీసెస్ వేరు. I think eventually we'll get to somewhere middle point. India will also enforce those things because India నుంచి మనం గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ కంపెనీస్ చేస్తున్నాం. ఇండియన్ ఎంఎన్సీస్ అన్ని చోట్లకి వెళ్తున్నాయి. అవును. సో వాళ్ళు ఫాలో అవ్వాలి ఎట్లయినా. లేదా మన ఇండియా కంపెనీ పేర్లు, మన దేశం పేరు నిలబెట్టాలంటే గట్టి కంప్లైన్స్ రెజ్యూమ్ ఉండాలి, ఎథికల్ ప్రాక్టీసెస్ ఉండాలి. సో సమ్ ఫ్లేవర్ ఆఫ్ యాంటీ బ్రైబరీ కంప్లైంట్స్ కానీ, మనీ లాండరింగ్ కంప్లైంట్స్ కానీ లాస్ ఉన్న ఇండియాలో ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్కి గట్టి పళ్ళు ఇవ్వాలి మనం. సో ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్. వరల్డ్ మొత్తం అంతా ఈ పర్సనల్ డేటా, ప్రైవసీ డేటా, ఇన్ఫాక్ట్ యూరోప్ మొత్తం GDPR ఇవన్నీ తీసుకొచ్చి ఆల్మోస్ట్ 5-7-8 years అయింది. మనం ఎందుకు ఇండియాలో ఇంకా ఈ ప్రైవసీ డేటా, మన డేటా అంతా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు ఎందుకు? వుడ్ సే గవర్నమెంట్ పట్టించుకుంటుంది. ఇప్పుడే కొత్త యాక్ట్ వచ్చింది మనకి. యాక్ట్ ఇంకా డ్రాఫ్ట్లో ఉంటుంది. లేదు, ఐ థింక్ ఇట్ ఈస్ డన్ నౌ. ఓకే. We should do separate privacy related thing where we can bring a lawyer into the room. Nice. అప్పుడు GDPR కి, ఇండియన్ ప్రైవసీ లాకి, US దానికి కంపేర్ చేయొచ్చు ఏంటి. సో అండ్ హౌ టు ఎన్ఫోర్స్ అండ్ బీ సేఫ్. సో మన గవర్నమెంట్ ఇస్ కమింగ్ టు ద డైరెక్షన్. Yeah, very much. And especially with the new AI regulation. If you ask me, AI is all about data. AI is all about privacy. It's about learning from నీ నుంచి నా నుంచి నేర్చుకుని వాళ్ళు మనకే అమ్ముతారు వాళ్ళు. అంతే.
సో గూగుల్ జీమెయిల్ ఇచ్చింది ఫ్రీ, పొలవని పోయాం, మన ఈమెయిల్ మన బొమ్మలు చూసి అన్ని నేర్చేసుకున్నాయి ఆల్గరిథమ్స్. నౌ దే హావ్ ఆల్ గో. ఇన్ఫ్యాక్ట్ సిన్స్ యూ మెన్షన్ దిస్, ఒక చిన్న నేను బయట మాట్లాడుతూ విన్న స్టోరీ, ఇది యాక్చువల్ జరుగుతున్న స్టోరీ. సమ్ ఆఫ్ ద లార్జ్ డేటా కంపెనీస్, బీట్ క్లౌడ్ కంపెనీస్ అనుకుందాం, వీళ్ళు ఇండియాకి వచ్చి ఇండియాలో ఉన్న మేజర్ ఐ హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ఐ రెటినల్ క్యాప్చర్ డేటా పిక్చర్స్ ఏవైతే ఉంటాయో వీటిని చాలా తక్కువ కొనేసుకున్నారు, లేదా పార్ట్నర్షిప్ ఎంఓయూ సైన్ చేసి తక్కువగా ఎక్వైర్ చేసుకొని వీళ్ళు ఒక 100 మంది డేటా అనటేటర్స్ పెట్టుకొని ఈ పిక్చర్స్లో దేనికి గ్లూకోమా ఉంది, దేనికి ఏది ఉంది, దేనికి ఏ ప్రాబ్లం ఉందని చిన్న ట్యాగులు పెట్టుకున్నారు. సో లేబులింగ్ చేసుకున్నారు. చేసి ఒక చిన్న మోడల్ తయారు చేసి ఇప్పుడు వాళ్ళు వెనక్కి వచ్చి ఇవే కంపెనీస్కి మీకు ఇంత అవసరం లేదు, సింపుల్గా మిషన్ పెడతాను, ఎవరైనా వచ్చి పేషెంట్ వాడు పల్లెటూరులోకి వెళ్ళి వాడు కెమెరాల ముందు ఫోటో తీసుకుంటే వాడికి ఏముందని ప్రిలిమినరీ డయాగ్నోస్ చేస్తామే అని చెప్పి వీడికి రివర్స్ సాఫ్ట్వేర్ అమ్ముతున్నాడు. సో ఐ థింక్ దిస్ ఈస్ ది గేమ్ నవ్. ఫ్యూచర్ ఈస్ ఆల్ అబౌట్ దోస్ హూ హ్యావ్ ద డేటా అండ్ సేవ్ ఇట్ అండ్ దోస్ హూ ప్రాసెస్ ఇట్ అండ్ బ్రింగ్ సొల్యూషన్స్ అవుట్ ఆఫ్ ఇట్. వెరీ గుడ్ పాయింట్ జిగి. నువ్వు ఇంకా చాలా కాంప్లెక్స్ యూస్ కేసు చెప్పావు. మన వాళ్ళు పేటిఎం కానీ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటారు. ఫస్ట్ యాక్సెస్ పేటిఎం దేనికి తీసుకుంటుంది? ఎస్ఎంఎస్ తీసుకుంటారు. I don't know what is the Paytm user base. Let's assume 100 million. 100 million people SMSలు రియల్ టైంలో వాడి దగ్గరికి వెళ్తున్నాయి. నీ బ్యాంక్ అకౌంట్ తెలుసు, దాని ఎంత డబ్బులు ట్రాన్సాక్షన్ అవుతుంది తెలుసు, నువ్వు ఎక్కడ క్రెడిట్ కార్డు, ఎక్కడ సినిమాకి నువ్వు ఏం చేస్తున్నావు తిన్నా. గట్టిగా మాట్లాడితే నీ ఫోటో వేస్తే నేను నీ జీవిత చరిత్ర మొత్తం అట్లా చూపిస్తాను. నేను నువ్వు ఏ రోజు ఎక్కడికి వెళ్ళావు మొత్తం చూపిస్తాను నేను. కానీ యాక్చువల్గా వాళ్ళు అలా వాడతారా? ఫోటో వేసి లేదా పర్సనల్ డేటా తీసేసి అనానమస్గా వాడతారా? యూ టేక్ ఏ లుక్ ఎట్ ది ప్రాంప్ట్స్. మన పేటిఎంలో ప్రాంప్ట్స్ వస్తాయి నీకు, పే యూ క్రెడిట్ కార్డ్ బిల్ యూసింగ్ పేటిఎం. అవును, ఆ ఎస్ఎం వచ్చిన 10 నిమిషాల్లో నీకు వస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ యూసింగ్, హౌ ఆర్ యూ సెండింగ్? 90% ఆఫ్ ది ఫిన్టెక్ యాప్స్ టేక్ ఆల్ యువర్ డేటా అండ్ యూస్ ఇట్. సో ఐ ఎక్స్ప్లిసిట్లీ ఆల్వేస్ అందరికి చెప్పేది, యూపీఐ పే చేయాలి కాబట్టి అది పెట్టుకోవద్దని చెప్తే కుదరదు మనకి. డోంట్ గివ్ ఎస్ఎంఎస్ యాక్సెస్, డోంట్ గివ్ లొకేషన్ యాక్సెస్. మనం ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అండ్ యాప్ సెక్యూరిటీ మీద సపరేట్ ఎపిసోడ్ చేద్దాం. ఓకే, సింపుల్ 5 minutesలో ఆండ్రాయిడ్ ఫోన్ ఎట్లా సెక్యూరిటీ చేద్దాం అట్లాంటివి చేయాలి మనం. సో దెన్ విల్ కమ్ టు దట్. బట్ లెట్స్ గో బ్యాక్ టు ద ఫ్లో. షూర్. రివ్యూ అయిపోయింది. రివ్యూ తర్వాత ఎన్ని మెయిల్స్ హిట్ అయినాయో చూసి ఆ అనాలిసిస్ చేసి ఒక కొలిక్కి తీసుకురావాలి ఇన్వెస్టిగేషన్ మనం. వీడు అప్రూవ్ చేశాడు, వీడికి తెలుసు కానీ వీడు ఏం చేయలేదు, వీడు దీన్ని నిజంగా బటన్ నొక్కాడు, వెళ్ళి లైసెన్స్ ఎట్లా అమ్మారు, ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఇది అని మొత్తం అనాలిసిస్ అవుతుంది. దెన్ ఫైనల్గా యూ జనరేట్ ఎ రిపోర్ట్. రిపోర్ట్ ఈజ్ ఎ డాక్యుమెంట్ విచ్ యూ లీవ్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ యూ డన్, విచ్ హ్యాస్ ఆల్ ద ఎవిడెన్స్, ఆల్ ద కొరిలేషన్, ఆల్ ద ప్రాసెస్. నేను అక్కడ పిక్చర్లో లేపానే కానీ ఆ రిపోర్ట్ నువ్వు కరెక్ట్గా చదివితే చాలా పెద్దగా ఉంటాయి రిపోర్ట్లు ఇవి. మరి అది ఎవరు చదువుతారు తర్వాత వాటిని? ఇట్ ఈజ్ ఎ ప్రొటెక్షన్ ఫర్ అస్ కి నేను చేసిందంతా ఇక్కడ పెట్టాను, పెట్టిందంతా ఉంది, మీరు చూసుకోవచ్చు, కావాలంటే మీరు ఎవిడెన్స్ కింద వాడుకోవచ్చు. సో ఆబ్వియస్లీ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఉంటుంది ఫస్ట్లో. సిఎక్స్ వాళ్ళకి ఎవరికి అదంతా వెళ్ళి చూసే ఓపుకుండదు. సో ఎగ్జిక్యూటివ్ సమ్మరీ చేస్తే మొత్తం సినిమా అర్థం అయిపోతుంది, క్లైమాక్స్ అర్థం అయిపోతుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఎవ్రీ సింగిల్ ఈమెయిల్, హౌ ఇట్ ఈస్ కోరిలేటెడ్, బట్ డేటా విల్ ఓన్లీ గివ్ ఆల్ ద బ్యాకప్స్ యాజ్ ఇట్ ఈస్ అండ్ హ్యాండ్ ఇట్ ఓవర్ దెమ్. ఐ కాంట్ ప్రింట్ దోస్ థింగ్స్. కరెక్ట్. Print is a summary of all the effort done and crucial evidence. బిగ్గెస్ట్ రిపోర్ట్ ఎంత సార్లు ఇచ్చుంటారు మీరు ఇప్పుడు దాకా? నీకు జోక్ చెప్తా. ఓకే. Toughest, largest investigations will have smallest of reports. ఓకే. If you can't write a small report, that means you're not a good investigator. సో మన హైదరాబాద్లో చేసిన పెద్ద దానికి our report was less than 70 pages. అంతే. Because the data volume is so much, but the modus operandi is not so complex. straightforward. And మేము కూడా మా ప్రొడక్షన్ కింద చూస్తామంటే, యూ డోంట్ వాంట్ టు గివ్ టూ మచ్ ఇన్ ద రిపోర్ట్ విచ్ యూ కాంట్ డిఫెండ్. ఇది ప్రాసెస్ రివ్యూ కాదు, ఇంకో మేనేజ్మెంట్ కన్సల్టింగ్ రిపోర్ట్ కాదు, ఇది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. ప్రతి ఒక్క లెటర్ నువ్వు రాసిన దానికి నువ్వు బాధ్యుడివి. అదొక మనిషి జీవితంతో ఆడుకోవచ్చు, ఒక కంపెనీ లేకుండా ఉండొచ్చు. అది నువ్వు అబ్సల్యూట్లీ ఇది తప్పు చేశాడు అని చెప్పకపోతే నువ్వు చెప్పవు. ప్రతి అక్షరం జాగ్రత్త. నేను ఇది చూశాను, నేను ఇది చేశాడని చెప్తాను, తప్పు కూడా రాయను అక్కడ అసలు. దిస్ ఇస్ వాట్ హీ హాస్ డన్ అంటే అది రైటా కాదనేది
ప్రిజుడిస్ అది. ఇట్స్ నాట్, ఐఎమ్ నాట్ ఎ జడ్జ్. అది ఏ యాక్ట్ కాదని నా విషయం కాదు అది. ఫ్యాక్ట్స్ ప్రెజెంట్ చేయడం మీ Absolutely, that is our role. How the facts are interpreted and turned into a crime, and in the context of the law of the land, your favorite word, will come and be done by a professional law enforcement authority and judicial. So that's reporting. So లెట్స్ సమ్మరైజ్ వన్స్. okay, స్టార్ట్స్ విత్ identification. ఓకే, దెన్ Then you do filtering and reconnaissance, first level filtering. Then you do collection. Then you processing. Then you do review. Then you do analysis, where you correlate everything. And analysis మధ్యలో నీకు రిపోర్టింగ్ మధ్యలో ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. సో నీకు రివ్యూస్ ప్రాసెసింగ్ మధ్యలో లెట్స్ సే ఒక వెండర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో వాడు ల్యాప్టాప్ ఉండదు దగ్గర. యూ డోంట్ హ్యావ్ అథారిటీ టు కాల్ ద వెండర్ టు గివ్ ల్యాప్టాప్. కుదరదు నీకు, వాడి ఎందుకు ఇస్తే ల్యాప్టాప్. అప్పుడు దెన్ ఇందాక మనం చెప్పుకున్న బ్లెండర్ స్ప్రెడా, బ్లాక్ లేబులా, వీ హ్యావ్ ఫీల్డ్ స్టాఫ్ హూ ఆర్ ఎక్స్ సిబిఐ ఆర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. దే డూ ఫీల్డ్ వర్క్. ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ ఇట్. ఈ జర్నీలో ఎప్పుడన్నా డూ ది ఇన్వెస్టిగేటర్స్ ఎండ్ అప్ డూయింగ్ ఇల్లీగల్ థింగ్స్? లైక్ లెట్స్ సే నాకు తెలుసు అక్కడ ఉందని, అక్కడ ఈమెయిల్ ఉందని, ఓకే, బట్ వాడు యాక్సెస్ ఇవ్వట్లా. సో నేను రివర్స్లో వెళ్ళి హ్యాక్ చేసి లోపలికి వెళ్ళి ఆ ఈమెయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి తెచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయా? ఉన్నా అలాంటి డేటా వ్యాలిడ్ అవుతుంది తర్వాత? This is not a process I would recommend, because you are committing a crime. ఇది ప్రాసెస్ To solve a crime. And we actually do this investigation is a consulting engagement, Jignesh. వాళ్ళు మాకు స్కోప్ రాసిచ్చారు. వాళ్ళు మాకు స్కోప్ రాసిచ్చినప్పుడు మేము ఇది చేస్తామని ఒప్పుకొని దానికి కండిషన్స్ పెడతాం. అదొక 20 పేజీలు ఉంటుంది కండిషన్స్. మేము ఇవి మాత్రమే చేస్తాం, ఇవి ఎప్పుడు చేయమని రాసిస్తాం వాళ్ళకి. సో ఎవడో రోగిల్ ఎవరు చేస్తే దట్ కుడ్ బి ఎక్సెప్షనల్, బట్ యాజ్ ఎ ప్రాసెస్ ద ఓనర్స్ ఆ బాధ్యత ఆ కంపెనీ మీద ఉంది. నాకు ఆ ల్యాప్టాప్ తెచ్చి ఇవ్వాలంటే, లేదా వెండరు ఉన్నాడు, ఆ వెండరు దగ్గర నుంచి నాకు ఈ 100 ఈమెయిల్స్ కావాలి, 100 ఇన్వాయిస్లు కావాలంటే కంపెనీ వాడికి ఫోన్ చేయాలి. ఐ డోంట్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ ద వెండర్. కరెక్ట్. సో ద ఓనర్స్ ఈజ్ ఆన్ ద కంపెనీ టు ఇంటరాక్ట్ విత్ ద వెండర్, బ్రింగ్ హిమ్ టు ద టేబుల్ ఆర్ బ్రింగ్ ద ఎవిడెన్స్ టు ద టేబుల్. సో అది నయానా బాయనా ఎట్లా చేస్తారో అది వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. బట్ ఈవెన్ వెన్ వీ డూ ఫీల్డ్ వర్క్ విచ్ వీ కాల్ ఇంటెలిజెన్స్, వీ డోంట్ బ్రేక్ ఎనీ ప్రైవసీ. You don't go out of the bound. No. It has to be done legitimately and public places. So we don't get into situations with them. So sometimes people may catch us and threaten us. Those kind of incidents happen. ఎప్పుడైనా వచ్చాయి మీకు కాల్స్, థ్రెట్ కాల్స్ వచ్చాయి ఎప్పుడన్నా? I don't want to talk about them. సో డెఫినెట్లీ వచ్చే ఉంటాయి అయితే. It happens. అండ్ హౌ ఫార్ డు దే గో? డు దే గో రియలీ ఫార్, లేదా పైన బెదిరింపులా? No, at least with me, బెదిరింపుల దాకే వచ్చారు. బట్ మీకు తెలిసిన వాళ్ళలో అదర్ ఇన్వెస్టిగేటర్స్లో నాకు తెలిసి అయితే నెగిటివ్ ఇన్సిడెంట్స్ అయితే జరగలేదు. బెదిరింపులు అయితే నాట్ అన్కామన్. లెట్ మీ పుట్ ఇట్ దట్. కార్పొరేట్ వరల్డ్లో డిపెండ్స్ ఆన్ ది అడ్వర్సరీ. మీరు ఎవరి మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు, వాడికి ఎంత లాస్ దాని మీద, అండ్ హౌ బ్యాడ్ ఇట్ ఈస్ ఫర్ హిమ్, అండ్ హౌ మచ్ ఫియర్ ఈజ్ జనరేటెడ్. దీనివల్ల ఎంత భయపడుతున్నాడు అతను. వాడు ఎక్కువ భయపడితే మిమ్మల్ని ఎక్కువ భయపడతాడు. ఏటి బాబు, చేపలు పులుసు చేయడం నేర్పిస్తా అనుకుంటున్నావా? కాదు, సైబర్ క్రైమ్ దొంగలు పట్టడం నేర్పిస్తా. అర్థమైందా? నొక్కు సబ్స్క్రైబు, లైకు, కొద్దిగా రాయాలనుకుంటే రాయి కామెంట్లు.